కథలో ఊహించని ట్విస్ట్. హాస్పిటల్లో ఉన్న మనోజ్ని రహస్యంగా చూడడానికి వచ్చి సత్యంకి అడ్డంగా దొరికిపోయిన చింటూ, సుగుణమ్మ. ఇప్పుడు సత్యం ఏం చేస్తాడు? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. మనోజ్ ఆపరేషన్ పూర్తయ్యాక అందరితో మాట్లాడతాడు. తనకి కళ్ళు వస్తాయా లేదా అని చాలా కంగారు పడిపోతాడు. కుటుంబ సభ్యులు కూడా తన గురించి చాలా బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో హాస్పిటల్లోకి సుగుణమ్మ, చింటూ ఎంటర్ అవుతారు. చింటూ, సుగుణమ్మ ఎవరి కంట పడకుండా మనోజ్ని ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ విధి వేరేలా ఉంటుంది. మనోజ్ గది దగ్గరకు వెళ్ళిన వెంటనే ఎదురుగా సత్యం కనిపిస్తాడు. ఒక్కసారిగా చింటూ, సుగుణమ్మ ఇద్దరూ షాక్ అవుతారు. సత్యం కూడా వారిని చూసి ఆశ్చర్యపోతాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సత్యం గట్టిగా ప్రశ్నించడంతో అక్కడికి బాలు, మీనా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతుంది. చింటూ మొదట ఏమీ మాట్లాడకుండా తలదించుకొని నిలబడిపోతాడు. కానీ సుగుణమ్మ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ మనోజ్కి ఇలా జరిగిందని తెలిసి చూడకుండా ఉండలేక వచ్చాం అని చెబుతుంది. అయితే సత్యం మాత్రం ఆమె మాటలను నమ్మడు. ఇంతకాలం కనిపించమని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా అని నిలదీస్తాడు. అదంతా చూస్తూ బయటకు వచ్చిన రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రోహిణి మొహంలో భయం స్పష్టంగా కనపడుతుంది. చింటూ ఏదైనా నిజం చెబుతాడేమోనని ఆమె గుండె బలంగా కొట్టుకుంటుంది. వెంటనే మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. అయినా మీనా మాత్రం చింటూ కళ్ళలో కనిపిస్తున్న ఆందోళనను గమనిస్తుంది. మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, భయపడకుండా నిజం చెప్పండి అని ధైర్యం ఇస్తుంది. కాసేపు మౌనంగా ఉన్న తర్వాత చింటూ చివరకు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇంతకాలం మేము మౌనంగా ఉన్నాం, కానీ ఇక నిజం దాచడం మా వల్ల కాదు అని చెప్పగానే అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే రోహిణి చింటూని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సత్యం కోపంగా ఎవరు మధ్యలో మాట్లాడొద్దు, చింటూ చెప్పేది పూర్తిగా వినాలి అని అడ్డుకుంటాడు. చింటూ నెమ్మదిగా మీనా దగ్గరకు వచ్చి నేను మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. నేను మనోజ్ అంకుల్ని చాలా ఇష్టపడుతున్నాను. అలాగే నాకు మీరు, బాలు అంకుల్ అంటే కూడా చాలా ఇష్టం. నేను మీ ఇంట్లో మీతో పాటే ఉండాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను మీతోనే ఉంచుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు. చింటూ అలా అనడంతో బాలు, మీనా ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఎప్పుడూ లేనిది వీళ్ళు ఇలా హాస్పిటల్కి వచ్చి మరీ ఇలా మాట్లాడుతున్నారేంటి? చింటూ ఇలా అంటున్నాడు అంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుంది. చింటూ నిజం చెప్పరా? అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎందుకున్నావు? అసలు నిన్ను ఇక్కడికి మీ అమ్మమ్మ ఎందుకు తీసుకువచ్చింది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు చిట్టు చాలా టెన్షన్ పడుతూ రోహిణి వంక చూస్తూ ఉంటాడు. అది మనోజ్ అంకుల్కి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఆయన నాకు మొన్న కారులో స్కూల్కి లిఫ్ట్ ఇచ్చారు కదా, ఒకసారి చూసి పలకరించి వెళ్దాము అనిపించింది. అంకుల్ ఎలా ఉన్నారో ఏంటో అని నాకు కంగారుగా అనిపించింది. అందుకే అంకుల్ని చూడ్డానికి వచ్చాను అని చింటూ చెప్తూ ఉంటాడు. చింటూ అలా మాట్లాడుతూ ఉండడంతో సుగుణమ్మ వీడు ఎక్కడ నోరు జాడతాడో అని కంగారుగా ఉంది అని రోహిణికి సైగ చేస్తుంది. అప్పుడే రోహిణి అక్కడికి వచ్చి ఏంటి బాబు చింటూ, నువ్వు మా ఆయన్ని చూడ్డానికి వచ్చావా? మనోజ్ని చూడ్డానికి వచ్చావా? ఎందుకు ఆ అంకుల్ అంటే నీకు అంత ఇష్టము? రా అంకుల్ని చూసి వెళ్దూ గాని అని చెప్పి చింటూ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. ఎప్పుడూ లేనిది సడన్గా చింటూ మీద రోహిణి అంత సాఫ్ట్ కార్నర్తో ప్రవర్తించడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి రోహిణి ఎప్పుడు వీళ్ళని చూసినా విసుక్కుంటూ ఉండేది, ఇంట్లో ఉన్నా కూడా ఓర్చుకునేది కాదు, ఇప్పుడు చెయ్యి పట్టుకొని మరీ మనోజ్ని చూడడానికి తీసుకువెళ్తుంది. తన ప్రవర్తనలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అది కూడా చింటూ విషయంలో అని చెప్పి బాలు, మీనా కూడా కాస్తంత అనుమానపడతారు. అయితే గీతే చింటూ మనోజ్కి అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డ అని అనుకుంటూ ఉన్నాం కదా, అంటే రోహిణి కూడా మన దగ్గర ఏదో దాస్తుంది. చింటూకి, రోహిణికి, ఆవిడకు ఏదో సంబంధం ఉంది. మనం దీన్ని కూడా కనిపెట్టాలి. ముందు మనోజ్ క్షేమంగా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ నిజాన్ని బయటికి దిద్దాము అని
బాలు మీనా ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు. అప్పుడే డాక్టర్లు మనోజ్ కళ్ళకు కట్టిన కట్లను కొన్ని రోజుల్లో ఇప్పుతాము, కనీసం ఒక 2-3 రోజులైనా తను హాస్పిటల్లో ఉండాలి, తనకి మా అబ్జర్వేషన్లో ఉంటే అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది తెలుస్తుంది అని చెప్పి డాక్టర్లు అంటారు. డాక్టర్లు అలా అనడంతో మనోజ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మనోజ్కి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా మనం రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము, మనోజ్కి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, తనకి ఆపరేషన్ కూడా చక్కగా జరిగింది, దేవుడి దయ వల్ల తన కళ్ళు కూడా తిరిగి వస్తాయి, అయితే 2-3 రోజుల వరకు మీరు ఇక్కడ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది, దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి అత్తయ్య మావయ్య అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా ఇంటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు. కానీ రోహిణి కూడా వాళ్ళని వెళ్ళమని చెప్పడంతో సరే అని చెప్పి అందరూ ఇంటికి వెళ్తారు. బాలు అక్కడే ఉంటాను అంటాడు. కానీ రోహిణి మాత్రం పర్వాలేదు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు రాత్రికి వద్దురులే అవసరమైతే అని చెప్పి బాలుని కూడా పంపించేస్తుంది. ఇక అందరూ వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న సుగుణమ్మ చింటూ కూడా మేము వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తారు. వాళ్ళ వెనకే రోహిణి కూడా బయటకు వస్తుంది. ఏంటమ్మా మీరు చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి నిలదీస్తుంది. ఆ మాటలు విన్న సుగుణమ్మ, నువ్వు ఎందుకు డబ్బులు అడిగావో తెలియక నేను విద్యకు కాల్ చేశాను, విద్య జరిగిందంతా చెప్పింది, మనసు ఊరుకోక ఉండబట్టలేక ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి సుగుణమ్మ చెప్తుంది. సుగుణమ్మ అలా చెప్పడంతో రోహిణి, జరిగింది చెప్తే నువ్వు ఇలా చేస్తావని నేనేం చెప్పలేదు అని చెప్పి అంటుంది. అప్పుడే సుగుణమ్మ, చూడమ్మా రోహిణి, చింటూ బాలు మీనాలతో కలిసి అక్కడ ఉండాలి అనుకుంటున్నాడు, అలా ఉంటేనే వాడు రోజు నిన్ను కూడా చూడగలుగుతాడు, ఆ ఇంట్లో నీతో కలిసి ఉండగలుగుతాడు, వాడికి ఇప్పుడు అదే చాలా ముఖ్యం. ఇప్పుడు మనోజ్కి యాక్సిడెంట్ అయితే చూసావు కదా, వాళ్ళ అమ్మ నాన్న ఎంత తల్లడిల్లిపోయారో, నీ కొడుకు మీద కూడా నీకు అదే ప్రేమ ఉంది కదా, దయచేసి ఇప్పటికైనా నా మాటలు అర్థం చేసుకో అని సుగుణమ్మ రోహిణిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రోహిణి మాత్రం అస్సలు ఒప్పుకోదు. అయితే మనోజ్ మెలకుగానే ఉంటాడు, ఆ మాటలు అన్నీ కూడా వినేస్తూ ఉంటాడు. మనోజ్కి ఏమీ అర్థం కాదు, వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా మాట్లాడుకోవడం, చింటూ గురించి, చింటూని ఆ ఇంట్లో ఉంచాలని ప్రయత్నించడం, అసలు ఏంటి ఇదంతా, రోహిణికి చింటూకి అసలు సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి అంటుంది, నా కొడుకు మీద నాకు మాత్రం ప్రేమ ఉండదా, నా పరిస్థితులు నువ్వు అర్థం చేసుకోవాలి కదా, మనోజ్కి ఇప్పుడు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను చింటూని ఎలా చూసుకోగలుగుతాను, పైగా ఇప్పుడే చింటూని తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకోమంటున్నావు, అసలు నువ్వు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా, దయచేసి నా మాటలు వినమ్మా, ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గర ఎత్తొద్దు, ఇంకెప్పుడైనా దీని గురించి మాట్లాడుకుందాం, ముందు ఎవ్వరు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి రోహిణి బలవంతంగా అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తుంది. అయితే మనోజ్కి ఒక్కొక్క మాట కొంచెం కొంచెం అర్థమవుతూనే ఉంటుంది. చింటూ రోహిణికి ఏదో సంబంధం ఉంది, ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలి, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నాకు కళ్ళు వస్తాయా రావా అని మనోజ్ ఆ టాపిక్ గురించి వదిలేసి తన కళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. రోహిణి అప్పుడే లోపలికి రావడంతో మనోజ్ ఇలా అడుగుతాడు, ఏంటి రోహిణి వాళ్ళతో బయట అంతసేపు మాట్లాడుతున్నావు, నాకు కొంచెం కొంచెం వినపడుతున్నాయి కానీ క్లారిటీగా ఏది అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో, వాళ్ళని చూస్తేనే చిరాకు పడతావు కదా, ఇప్పుడు అంత మంచిగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి రోహిణిని అడుగుతాడు. రోహిణి అయితే మనోజ్ ఎంతవరకు విన్నాడో ఏం విన్నాడో అర్థం కావట్లేదే, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి చాలా కంగారు పడుతుంది. అయితే కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏం లేదు మనోజ్, ఏదో నేను వచ్చారు కదా నేను చూడ్డానికి అని కొంచెం మంచిగా మాట్లాడి పంపిస్తున్నాను అంతే తప్ప మరేం లేదు, వాళ్ళు నాకేం తెలుస్తారు, బాలు మీనాలు తీసుకొస్తేనే వాళ్ళ గురించి మనకు తెలిసింది, నీకెంత తెలుసో నాకే అంతే తెలుసు, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని చెప్పి రోహిణి కవర్ చేసి మనోజ్ని పడుకోబెడుతుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.